ఇప్పుడు కరీంనగర్ ఒక్కటే ఆశా కిరణ్ ఎవరికి? బీజేపీకి. బీజేపీ 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఇంత పెద్ద జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ ప్రతిపక్షంగా 8 మంది ఎంపీలు అంటే దాదాపు 56 నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉన్నది. ఇన్ని అంటే 119లో దాదాపుగా 55% నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉన్నది. వాళ్ళు గెలుచుకుంది ఎంతయా అంటే మున్సిపాలిటీలలో ఒక్క కార్పొరేషన్ గెలుచుకొని ఇక మా అంత ఏంది మునగాళ్ళు లేరు, మేము సాధించిన విజయానికి ఇక ఒక అద్దు లేదు అవధి లేదు అన్న పద్ధతిలో ఈ రోజు బీజేపీ చెప్పుకుంటుంది. కానీ 116 మున్సిపాలిటీలో ఎన్ని గెలిచామయ్యా అంటే ఒక్కటి. అది కూడా ప్రజా తీర్పు కాదు, నెంబర్ గేమ్ లో. ప్రజా తీర్పులో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలుచుకోలేదు. అదే కరీంనగర్ లో ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంది అంటే ఒక్క మున్సిపాలిటీ గెలుచుకోలేదు. నిజామాబాద్ లో ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంది అంటే ఈ 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఒక్క మున్సిపాలిటీ కూడా గెలుచుకోకపోతే బీజేపీ పార్టీ విజయం సాధించినట్ల లేకపోతే అపజయం సాధించినట్ట? బీజేపీ పార్టీ బలపడుతున్నట్ట, బీజేపీ పార్టీ బలహీనపడుతున్నట్ట. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒక్క చోట మున్సిపాలిటీ సాధించలేదు. 8 మంది ఎంపీలు ఉన్న చోట ఒక్క చోట మున్సిపాలిటీని సాధించలేదు. ఒక్క కార్పొరేషన్ కూడా అది బోటాబోటిగా వాళ్ళు స్వతంత్రంగా మ్యాజిక్ ఫిగర్ దాటి ఏం సాధించలేదు. స్వతంత్రుల యొక్క మద్దతు తీసుకొని సాధించారు. నిజామాబాద్ లో కూడా మేము అట్లనే అనుకున్నారు, నిజామాబాద్ లో సాధించలేదు. సో ఈ రకంగా బీజేపీ ఈ రోజు ఒక్క కార్పొరేషన్ లో వికసించి ఇక మేము సాధించినంత గెలుపు ఎవరు సాధించలేదని అనుకోవడం, అది బీజేపీ కార్యకర్తలు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, బీజేపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, మరి బీజేపీ పార్టీ దీనికి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నది అనేది బీజేపీ అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఇది బీజేపీ సాధించిన విజయంగా కంటే బీజేపీ ఏ స్థాయిలో ఉన్నది ఈ రాష్ట్రంలో అని ప్రజలు బీజేపీకి తెలియజేస్తున్న ఒక నిజం. ఇప్పటికైనా బీజేపీ మేము బలపడుతున్నాము అని చెప్పుకోవడం మానేసి 8 మంది ఎంపీలు ఉన్న చోట ఒక్క మున్సిపాలిటీ సాధించినందుకు వీళ్ళు ఏం చేయాలనో అది ఆలోచించుకొని ముందటికెళ్తే కొద్దిగా బాగుంటది. బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ బీజేపీ గెలవడానికి సిద్ధంగా లేదు అన్న కేంద్ర నాయకత్వం యొక్క మాటలను కొద్దిగా ఆలకిస్తే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న అర్థాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటే అప్పుడు బీజేపీకి తత్వం బోధపడుతుంది. కానీ బీజేపీ ప్రస్తుతం ఆ పద్ధతిలో లేదు. కార్పొరేషన్ కరీంనగర్ లో నిజంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిసి ఇంకా 1-2 మున్సిపాలిటీలు వచ్చేదేమో. అదే విధంగా మెదక్లో అదే పరిస్థితిలో వచ్చేది. వాళ్ళ ముఠా రాజకీయాలను వదిలేసి ఉంటే, వీళ్ళ గ్రూపు రాజకీయాలను వదిలేసి ఉంటే బీజేపీ ఖచ్చితంగా ఇంకో కొంచెం మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేది, ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చేవన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఈ వర్గపోరును ఆపేస్తారంటే నాకు అయితే డౌటే ఉన్నది. సో మరి ఈ వర్గపోరును ఆపడానికి ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏమన్నా వీళ్ళకు కొద్దిగా అక్షింతలు వేసి వీళ్ళని దారిలోకి తీసుకొస్తుందా, బీజేపీని పటిష్టం చేసేందుకు వాళ్ళు ఏమన్నా దీని మీద దృష్టి పెడతారా లేదా చూడాలి.